చికెన్ కావాల్సిన పదార్థాలండి: ఉల్లిపాయ, టమాటా, ఉప్పు, కారం, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, కొద్దిగా ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొబ్బరి, పల్లీలు, కొబ్బరి, టమాటా 3 మిక్స్ చేసుకోవాలండి. 3 మిక్స్ చేయాలి. మిక్స్ చేయాలండి ఇది పేస్ట్. చికెన్ సరిపడగా ఆయిల్ అండి. ఉల్లిపాయ, బిర్యానీ ఆకు, కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, బాగా కడిగి పెట్టుకున్న చికెన్ అండి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ చికెన్ వేసేయాలండి మొత్తం. కొద్దిగా వాటర్ చికెన్లోంచి వచ్చేంత వరకు ఎగర్చాలి. ఉప్పు, కారం, పసుపు వేసానండి. బాగా కలపాలి. కొంచెం గరం మసాలా, ఈ చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు మూత పెట్టాలి. కొద్దిగా వాటర్ పోయాలండి. చికెన్ మునిగే వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి. చికెన్ పులుసు రెడీ అయిందండి. ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి, పల్లీలు, టమాటా పొడిది, ముందుగా చేసి పెట్టుకున్న టమాటా, కొబ్బరి, పల్లీలు అండి. ఇది ఈ గ్రేవీ ఇందులో వేసాను. ఈ పులుసు చపాతీకి కానీ అన్నానికి కానీ చాలా బాగుంటుందండి. చికెన్ పులుసు రెడీ అయింది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దించే ముందు కొద్దిగా కొత్తిమీర.